నమస్తే అండి. నా పేరు వెంకట్ కిషోర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. సో, రాజిరెడ్డి గారితో నేను ట్రావెల్ చేయడం ఇది రెండోసారి. సింగపూర్ అండ్ మలేషియా గ్రూప్ 1 ట్రిప్‌లో నేను రాజిరెడ్డి గారితో ట్రావెల్ చేయడం జరిగింది. సో, ఆ ట్రిప్ ఆయన ఎలా ట్రీట్ చేశారు, హోటల్స్ గానీ, ఫుడ్ గానీ, సో చాలా బాగా నచ్చింది నాకు. నేను వేరే ఏ ట్రావెల్ ఏజెన్సీని ఎంక్వైరీ చేసినా ఈయనిచ్చేంత అఫోర్డబుల్ ప్రైస్‌లో, ఈయనిచ్చేంత ఐటినరీ అంటే ఒక డేలో 3, 4 యాక్టివిటీస్. సో, ఒక కంప్లీట్ డే మొత్తం మీకు రెస్టే ఉండదు. సో, మీరు ఏదన్నా ఒక ప్లాన్ చేసుకొనొస్తే ఫుల్‌ఫిల్‌గా మీరు ఆ వచ్చిన ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఏదన్నా 1, 2 మిస్ అయ్యామని మీరు ఒక అన్‌సాటిస్ఫాక్షన్ అయితే మీకు 100% ఉండదు. సో, మోస్ట్‌లీ ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ పర్టిక్యులర్ కంట్రీలో, ఎక్కడికి వెళ్తే వర్త్, అనవసరమైనవి కట్ చేయడం. సో, ఎక్కడెక్కడ మనకు బడ్జెట్ కంట్రోల్ చేసి, మనం ఒక పర్సనల్‌గా ఇండివిడ్యువల్‌గా వెళ్తే, మనం ఎలా అయితే అమౌంట్ చూసుకొని ఏది అవసరమో, ఏది వద్దనుకుని మనం పక్కకు తీసేస్తామో, ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు. సో, కాబట్టి మనకు ఆ ఇష్యూ ఉండదు. మనం జస్ట్ మన లగేజ్ సర్దుకొని, పాస్‌పోర్ట్ తీసుకొని వస్తే చాలు, మిగిలినంతా ఆయనే చూసుకుంటారు. సో, ఇప్పుడు దాకా మీరు ప్రతి గ్రూప్‌లో చెప్పింది వినే ఉండుంటారు. సో, నేను పర్టిక్యులర్‌గా చెప్పేదేం లేదు. సో, రాజిరెడ్డి గారు ట్రావెల్ ఏజెన్సీ గురించి మీరు ఫుడ్ గురించి కానీ, హోటల్స్ గురించి కానీ చాలా బాగుంటాయండి. సో, మీరు ఇండివిడ్యువల్‌గా వచ్చి మీరు ప్లాన్ చేసుకొని ఏదో బడ్జెట్ సేవ్ చేసుకున్నామంటే అయ్యేది కాదు. ఎందుకంటే రాజిరెడ్డి గారు ఇచ్చే హోటల్స్ కానీ, ఆ ఫుడ్ కానీ మనం పర్సనల్‌గా వచ్చి ఆ ట్రీట్మెంట్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ బడ్జెట్‌లో దట్స్ ఇంపాసిబుల్. నేను వేరే ట్రావెల్ ఏజెన్సీస్‌ని కూడా జస్ట్ దుబాయ్ వచ్చే ముందు కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం ఒక 2, 3 ట్రావెల్ ఏజెన్సీస్‌ని ఎంక్వైరీ చేశాను. అసలు వీళ్ళు దుబాయ్‌కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, రాజిరెడ్డి గారు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, కంపారిజన్‌కి వెళ్ళాను. అసలు దగ్గరగా కూడా లేవు. 50-50 డిఫరెన్సెస్‌లో ఉన్నాయి ఆ రేషియోస్. సో, రాజిరెడ్డి గారు గోయింగ్ ఆన్ మనకి ఇంకా మంచి మంచి కంట్రీస్ చాలా ప్లాన్ చేస్తున్నారు. సో, ఐఎమ్ ఎక్సైటెడ్ టు విజిట్ లాట్ ఆఫ్ కంట్రీస్ విత్ హిమ్. సో, అదేంటంటే ఈయనకి ఆ కంట్రీస్‌లో ఫేమస్ ఏంటనేది ఈయన కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి ఆ ఐటెమ్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేస్తారు. సో, మనం మిస్ అవ్వకుండా అక్కడ ఫేమసెస్ ఏమున్నాయి, ఏది అవసరం ఏది లేవో మ్యాక్సిమం ఆయన ప్లాన్ చేసుకొని సెట్ చేసేస్తారు. సో, హ్యాపీగా వచ్చి మనం డైలీ రొటీన్ లైఫ్లో మన వర్క్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్ ఏదైనా కానివ్వండి, మీరు ఫెడప్ అయిపోయి ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ మీరు రిలాక్స్గా మైండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వాలనుకుంటే ది వన్ అండ్ ఓన్లీ చాయిస్ అండి మీకు. నాకు తెలిసి మీకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఒకసారి రాజిరెడ్డి గారితో ట్రావెల్ చేశారంటే మీరు ఒక కంట్రీ, ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను, ఆయన ఫర్దర్గా ఏం కంట్రీస్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేశాను. సో, ఆయన చెప్పిన కంట్రీస్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను. సో, నేను మనీ రెడీ చేసుకొని ఇంతవరకు నా ప్లాన్, మిగతాదంతా రాజిరెడ్డి గారు చూసుకుంటారు. అండ్ గోయింగ్ ఆన్ ఇంకా మంచి కంట్రీస్ ఆయన ద్వారా విజిట్ చేయాలని, ఆల్మోస్ట్ కుదిరితే వరల్డ్ టూర్ అంతా ఆయనతోనే ట్రావెల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.